హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చాలామంది అడుగుతున్నారు కదండి, రెక్క చేతులు అంటే సన్నగా ఉండే వాళ్ళకి పైకి నుంచునే విధంగా హ్యాండ్స్ అడుగుతున్నారు కదా. హ్యాండ్స్ మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు టేప్తో చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ హ్యాండ్స్ వేసుకోవాలి. ఒక్కొక్క చేతికి కూడా డబల్ లేయర్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం అంబ్రెల్లా కట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రెక్క చేతుల్లాగా పైకి నుంచి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం డబల్ లేయర్ మీద స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇదే ఫోల్డింగ్స్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొట్టిగా కావాలి అనుకున్నట్లయితే మన హ్యాండ్స్ అనేది మనం కింద అయితే స్టిచ్ చేయ అవసరం లేదు ఇంకా, ఎందుకంటే డబల్ హ్యాండ్స్ అంటే డబల్ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి చుట్టూరు ముందు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు ఎంత అయితే కావాలో అంత పొడవే పెట్టుకోండి. మీకు 4 ఇంచెస్ కావాలి అనుకున్నట్లయితే 4 ఇంచెసే పెట్టుకోండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ అడుగుతున్నారు కదా, పైకి నుంచునే విధంగా ఉంటారంటే మన హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదా మీకు ఇంట్రెస్ట్ని బట్టి 5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ అది. పొట్టిగా కావాలి అనుకున్నట్లే 4 పెట్టుకోండి, లేదా 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఖర్చుతో నేను 5 ఇంచెసే మార్కింగ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కింద ఫోల్డింగ్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు 5 ఇంచెస్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని పొడవు మార్కింగ్ చేస్తున్నాను 5 ఇంచెస్కి. ఇప్పుడు ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు పైన ఒక 6 ఇంచెస్ లూజ్ తీస్తున్నాను. ఒక 2 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలపండి. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ దగ్గర నుంచి ఇప్పుడు చంక భాగానికి లోతు తీయాలి. షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పైనుంచి ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 3 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్ తీసుకోవాలి ఒక 1.5 ఇంచ్ వరకు. ఇప్పుడు 1.5 వరకు స్ట్రైట్ తీసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం లోతు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండే వాళ్ళకి మెజర్మెంట్ ఇది, బాగా సన్నగా ఉండేవాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి కిడ్స్కి కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి హ్యాండ్స్, ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ని. మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ అనేవి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువలో కట్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి.
షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం లోతు తీసుకోవాలి. ఈ డబుల్ హ్యాండ్స్ మీదే మనం ముందు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోండి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. మనకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనం లోతు తీసుకోవడానికి మనకి చంక భాగంలో మెయిన్ మనకు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో అయితే లోతు అనేది తీసుకోకూడదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లోతు భాగం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కట్ చేసుకోండి. కొంచెం ఈ లోతు ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన హ్యాండ్స్ని అటాచ్ చేయకముందే ముందు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ముందు అటాచ్ చేయకముందే మన చుట్టూరు కూడా ముందు స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీకు ఒకవేళ జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. అలాగే మిషన్స్ కానీ సిజర్స్ కానీ టేప్ కానీ అలాగే ఆర్మ్ హోల్ స్కేల్స్ ఉంటాయి మనకి. ఆ స్కేల్స్ కూడా మీకు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.